పల్నాడు జిల్లాలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతూ ఉన్న ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలకు ఘోర అవమానం జరిగింది. అధికారిక కార్యక్రమం అయినప్పటికీ బ్యానర్లలో ఎంపీ ఫోటో గల్లంతైంది. నర్సారావుపేట సంక్రాంతి సంబరాల్లో ప్రోటోకాల్ పాటించలేదు. ఎంపీ లావు ఫోటో లేకుండానే సంక్రాంతి సంబరాలు అయితే మొదలయ్యాయి. జిల్లా క్రీడా శాఖ అధికారి తీరుపై టీడీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రోటోకాల్ ఉల్లంఘనపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, కమ్యూనికేషన్ గ్యాప్ అనడానికి కూడా లేనటువంటి పరిస్థితి, సాక్షాత్తు ఎంపీ ఫోటో లేకుండా దీనికి సంబంధించి కార్యక్రమం మొదలవుతున్నటువంటి పరిస్థితి. టీడీపీ శ్రేణులు ఏం చెప్తున్నారు? ప్రధానంగా మరి అధికారులైతే ఏకపక్షంగా వ్యవహరించారనేటువంటి విమర్శలు ఉన్నప్పటికీ అధికారుల నుంచి ఎలాంటి క్లారిటీ ఉంది? పల్నాడు జిల్లా సంక్రాంతి సంబరాల్లో అయితే స్థానిక ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఫోటో లేకుండా అయితే ఫ్లెక్సీ అయితే కలకలం రైతుంది. టీడీపీ శ్రేణులు అయితే ఎంపీ వర్గం టీడీపీ శ్రేణులు అయితే తీవ్ర ఆగ్రహంతో అయితే ఉన్నారు. అధికారుల మీద కూడా వారైతే తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. ఒక ఎంపీకి సంబంధించి ఫోటో లేకపోవడం కూడా ఇది ప్రోటోకాల్ ఉల్లంఘనని మేము అధిష్టానం దగ్గర కూడా తీసుకెళ్తాం అనే కోణంలో కూడా అయితే ఎంపీ వర్గీయులు అయితే కొంత ఆందోళన కూడా వ్యక్తపరుస్తున్నారు. మురళి, మనం చూసుకుంటే నరసరావుపేటలో సంక్రాంతి సంబరాలు అయితే స్టార్ట్ అయినాయి. కానీ సంక్రాంతి సంబరాల్లో అధికారిక సంబరాలు జరుగుతున్నప్పుడు ఒక నరసరావుపేటకు సంబంధించి ఒక ఎంపీ ఫోటో లేకపోవడంతో టీడీపీ శ్రేణులు ఆగ్రహంతో అయితే ఉన్నారు. మురళి, ఎవరైతే ఈ క్రీడా శాఖ అధికారి ఉన్నారో వారిపై అయితే టీడీపీ శ్రేణులు కూడా కొంత ఆందోళన కూడా వ్యక్తపరుస్తున్నారు. మురళి, కోణంలో చూస్తూ ఉన్నారా, లేకపోతే నేరుగా అధికారులే ఈ తప్పు చేశారు, అధికారుల నుంచే ఇటువంటి పరిస్థితి వచ్చిందనే కోణంలో చూస్తున్నారా? దీనికి సంబంధించి ఎలాంటి డిస్కషన్ నడుస్తుంది? ఎస్ మురళి, ఇది రాజకీయ కోణంలోనే పెట్టలేదా లేకపోతే ఎలాంటిది అనేది కూడా కొంత టీడీపీ శ్రేణులు అధిష్టానానికి కూడా అయితే కొంత అధిష్టానాల దృష్టికి కూడా తీసుకెళ్లాలని కూడా అయితే వారైతే భావిస్తున్నారు. ఇది ఎలా జరిగింది ఏందనేది కూడా అయితే ఆ శాఖకు సంబంధించిన అధికారులు కూడా అయితే వారు ప్రశ్నించడం కూడా అయితే జరుగుతుంది. మురళి, కానీ ఇది పొరపాటు జరిగిందని కూడా అధికారి చెబుతున్నా కానీ టీడీపీ శ్రేణులు మాత్రం ఎక్కడైతే ఈ ఎంపీ వర్గీయులు ఉన్నారో వారైతే కొంత ఆందోళన కూడా వ్యక్తపరుస్తున్నారు. కానీ అధికారి మాత్రం ఇది పొరపాటున జరిగింది అని చెప్పినా కానీ ఎక్కడా కానీ వారైతే తగ్గట్లేదు. మురళి, రైట్, దీనికి సంబంధించి ఏమైనా ఎంపీ స్పందించడం జరిగిందా? దానికి సంబంధించి ఏంటి, ఆయన వర్గీయులు అసలు అక్కడికి చేరుకున్నారా, వాళ్ళు అక్కడ ఉన్న వాగ్వాదానికి దిగారా, దీని పరిస్థితి ఏంటి? ఎస్ మురళి, దీనికి సంబంధించి ఎంపీ అయితే ఎక్కడా కూడా స్పందించలేదు. ఒకరిద్దరు టీడీపీ అంటే ఎంపీ వర్గీయులు మాత్రం అక్కడికి చేరుకున్నా కానీ వారికి నచ్చజెప్పే ప్రయత్నం కూడా అయితే చేశారు. కానీ ఈ సంక్రాంతి సంబరాలకు సంబంధించి ఈ ఫ్లెక్సీ వివాదం గురించి అయితే శ్రీకృష్ణదేవరాయలు ఎంపీ అయితే కూడా ఎక్కడా స్పందించలేదు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్య. ఇక పల్నాడు జిల్లా సంక్రాంతి సంబరాల్లో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలకు ఘోర అవమానం జరిగినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అధికార కార్యక్రమం అయినప్పటికీ కూడా బ్యానర్లలో ఎంపీ ఫోటో ఎందుకు లేదు, ఎందుకు గల్లంతైంది అని కూడా ఈ నేపథ్యంలో జోరుగా చర్చ అయితే జరుగుతుంది. నరసరావుపేట సంక్రాంతి సంబరాల్లో ప్రోటోకాల్ అయితే పాటించలేదు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఫోటో లేకుండానే సంక్రాంతి సంబరాలు అయితే స్టార్ట్ అయినట్లుగా తెలుస్తోంది. జిల్లా క్రీడా శాఖ అధికారి తీరుపై టీడీపీ తీవ్రమైనటువంటి ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తోంది. ప్రోటోకాల్ ఉల్లంఘనపై కూడా టీడీపీ శ్రేణులు అయితే మండిపడుతూ ఉన్నాయి. అధికారుల తీరుపై అయితే విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఈ అంశానికి సంబంధించి పర్టికులర్గా రాజకీయపరమైనటువంటి వర్గ విభేదాల కోణంలోనే ఎక్కువగా చూస్తూ ఉన్నారు. అధికారులకు సంబంధించి ఈ అంశం మేము పెద్దగా గమనించలేదు అని వారు చెప్తున్నప్పటికీ కూడా రాజకీయ వర్గ విభేదాల కోణంలోనే ఇలా జరిగిందా, ఈ అవమానం జరిగిందా అనేటువంటి మాట కూడా. కానీ లావు శ్రీకృష్ణదేవరాయలు వర్గం అయితే ఈ అంశానికి సంబంధించి చాలా సీరియస్గా తీసుకొని అధిష్టానానికి ఫిర్యాదు చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుందనేటువంటి మాట. ప్రభుత్వ అధికారిక కార్యక్రమం అయినప్పటికీ కూడా ఒక స్థానికంగా ఉండేటువంటి ఎంపీకి సంబంధించిన ప్రోటోకాల్ కనీసం అది మ్యాండేట్గా ఉంటుంది. అది ఎందుకు మీరు దాన్ని పాటించలేదని కానీ ఈ చిన్న విషయం కూడా మీకు తెలియదా అంటూ కూడా అక్కడ తీవ్రమైనటువంటి ప్రశ్నల వర్షం అయితే టీడీపీ కురిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ అంశానికి సంబంధించి అధికారులతో మాట్లాడటానికి ప్రయత్నించినప్పుడు ఎవరూ కూడా సరైనటువంటి స్పందన కావచ్చు, లేకపోతే దీనికి సంబంధించి మాట్లాడటానికి కూడా వెనకాడుతున్నారు. మౌనమే సమాధానంగా వస్తుందనేటువంటి విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి.